హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో చాలా రోజులైపోయింది నేను లాంగ్ వీడియోస్ చేసి. అప్రాక్సిమేట్లీ ఒక 3 మంత్స్ వరకు అయినట్టుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలానే నేను కూడా బాగున్నాను. కాకపోతే ఈ లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి ఒక రీజన్ అయితే ఉందండి. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందులాగా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసరికి గోల్డ్ కొనాలి అంటే ముందు చూపు చాలా అవసరమని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎంత పెరిగిపోయిందండి గోల్డ్ కాస్ట్. ఇప్పుడు 7,000 దాటిపోయింది ఒక్క గ్రాము. సో నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక వీడియో చేశాను, 4 గ్రామ్స్కి 40,000 అన్నా దాచిపెట్టుకోవాలి అని. అప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, 4 గ్రామ్స్కి ఎందుకండి 40,000 అని. సో ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ వచ్చే వరకు నాకు 2.225 గ్రామ్స్ అయితే పడ్డాయి, విత్ స్టోన్స్ కూడా కలుపుకునే వెయిట్ అనమాట. సో ఆ స్టోన్కి ఆ 25 గ్రామ్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నది తీసేసి 2 గ్రామ్స్కి లెక్కేసి ఇచ్చారు వాళ్ళు. 2 గ్రామ్స్కి దీని కాస్ట్ 18,900 పడింది. అంటే ఈచ్ గ్రాము 10,000 అయిపోయినట్టేగా. నేను దాన్ని ఆలోచించుకునే ఎప్పుడు మీకు చెప్తాను, సేవింగ్స్ అనేవి ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు దానికంటే ఎక్కువగానే మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి అని. అక్కడ పడే తరుగు మజూరీలు కావచ్చు, లేకపోతే పెరిగే గోల్డ్ కావచ్చు, ఏదైనా ఒక 10 గ్రామ్స్కి దాచిపెట్టాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 12 గ్రామ్స్కి దాచిపెట్టుకుంటేనే మనం ఆ 10 గ్రామ్స్ వస్తువు అనేది తీసుకోగలం. ఎందుకంటే 10 గ్రాములు ఒక నెలలోనో 2 నెలల్లోనే మనం కొనుక్కోలేం కదా. ఈ రోజున్న గోల్డ్ రేటు ప్రకారం దాచిపెడితే అది అవ్వదు. మనకు అట్లీస్ట్ ఒక సంవత్సరం పట్టిద్ది ఒక 10 గ్రాములు కొనాలంటే. అందుకని చెప్పే ఎప్పుడైనా సరే గోల్డ్కి ఎక్కువ అమౌంట్ ఉంచుకోవాలి. ఇక ఈ ఇయర్ స్టడ్స్ వచ్చేసరికి 2.25 గ్రామ్స్, ఒక 1/2 గ్రామ్ ఏమో తరుగు వేశారండి. ఇంకా స్టోన్ కాస్ట్ ఇక అదంతా తీసేస్తే మొత్తం మీద 18,900 రూపాయలు అయితే దీనికి పడింది. దీని తర్వాత నాకు ఏమర్థమైందంటే మ్యాక్సిమం స్కీమ్ కట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకు గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు తరుగు మజూరీలన్నా తగ్గుతాయి కదా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఓన్లీ జిఎస్టీ పే చేస్తే సరిపోయింది దానికి. ఇది నేను చీరాల్లోనే లోకల్గా ఉండే షాప్లో తీసుకున్నానండి. సో ఇక్కడ నాకు జిఎస్టీ కూడా వేశారు, మేకింగ్ ఒక్కటి వేయలేదనమాట. 18,900 అయితే ఇంక బార్గెన్ చేయగా ఒక 200 మాత్రమే తగ్గించారు. అలాంటప్పుడు స్కీమే బెటరు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. స్కీమ్ ఒక 3,000 5,000 ఎఫర్ట్ చేయగలిగితే మనం మంత్కి వేస్టేజ్ లేకుండా వస్తువునైతే తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి అయితే ఆలోచించండి. ఇవి వచ్చే వరకు సింపుల్గా ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. నేను ఇది డైలీ వేర్ ఆఫీస్కి అని చెప్పి తీసుకున్నాను. లుక్ వైజ్గా చాలా చాలా బాగున్నాయి. ఇంకా స్టోన్స్ కూడా మనకి ఇక్కడ వీడియోలో అంత మెరవట్లేదు కానీ విడిగా చూస్తే మాత్రం బాగానే షైనింగ్ కూడా ఉన్నాయండి స్టోన్స్ కూడా. సో టోటల్గా ఇదనమాట, 2 గ్రామ్స్కి 20,000 రూపీస్ పెట్టే వరకు వచ్చేసాము. ఇంక ఎంత పెరిగిద్ది అనేది ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేము. ముందు ముందు 10,000 కూడా అవ్వచ్చేమో ఒక గ్రాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు. మన పాత సబ్స్క్రైబర్స్ అయితే సేవింగ్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏదో ఒక రూపంలో మీరైతే సేవింగ్స్ అనేవి చేసుకుంటూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.